వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. హోమియోకేర్ ఇంటర్నేషనల్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ఒకప్పుడు డయాబెటీస్ అంటే ఒక వయసు వచ్చినాక వాళ్ళకి డయాబెటీస్ రావడం చూసేవాళ్ళం, ఎక్కువగా అలాంటి కేసెస్ ఎక్కువగా చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల్లో, పుట్టిన పిల్లల్లో 20s, 30s, 40sలో కూడా డయాబెటీస్ కేసెస్ రావడం మనం చూస్తూ ఉన్నాం. అసలు ఈ డయాబెటీస్ కేసెస్ పెరగడానికి కారణాలు ఏంటి? ఈ మధ్య కాలంలో ఎటువంటి కాజెస్ చూస్తూ ఉన్నారు డాక్టర్స్? వాటికి హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది అడిగి తెలుసుకుందాం. డాక్టర్ వైష్ణవి మనతో ఉన్నారు, మాట్లాడదాం. హలో అండి. హలో. యా, సో నిజంగానే కదా డయాబెటీస్తో అసలు డయాబెటీస్తో పుట్టే కేసెస్ కూడా చూస్తూ ఉన్నారు కదా. ఎందుకని డయాబెటీస్ కేసెస్ ఎక్కువైతున్నాయి? Because of our lifestyle changes and unhealthy food which we are following now. ఎందుకంటే డయాబెటీస్ అనేది ఒక మెటబాలిక్ డిజార్డర్ ఇన్ విచ్ మనకి గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి అండ్ మన గ్లూకోజ్ రెగ్యులేషన్ అనేది మారిపోద్ది. అది ఎందుకు అంటే ఇప్పుడు మనకి అన్హెల్దీ లైఫ్ స్టైల్ వల్ల, అంటే మనం తినే ఇంటేక్, షుగర్ ఇంటేక్స్ ఏవైతే ఎక్కువ అవుతాయి లేదా హై సాచురేటెడ్ ఫ్యాటీ ఫుడ్స్ విచ్ వీ టేక్, దానివల్ల మన గ్లూకోజ్ రెగ్యులేషన్ అనేది మారిపోద్ది. అది మన ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెంచేస్తుంది. ఎందుకంటే ఇన్సులిన్ని మన రక్త కణాల్లో రానివ్వకుండా చేస్తుంది. దానివల్ల మన గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఎక్కువ అయిపోతాయి. సో దట్ ఈస్ వై వీఆర్ ఫైండింగ్ బికాస్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్ చేంజెస్, బికాస్ ఆఫ్ అవర్ డైట్ చేంజెస్ ఇప్పుడు చిన్న పిల్లల్లో కూడా ఎందుకు వచ్చేస్తుందంటే దట్ ఈస్ కాల్డ్ అస్ టైప్ 1 డయాబెటీస్. అది ఏంటంటే ఆల్రెడీ ప్యాంక్రియాస్లో మనకి ఏదైతే ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుందో అది ఆల్రెడీ డిస్ట్రక్టెడ్ ఉంటుంది. దానివల్ల ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు. దట్ ఈస్ కాల్డ్ అస్ టైప్ 1 డయాబెటీస్. అంటే ఫ్యామిలీ హిస్టరీలో ఉంటే ఈ టైప్ 1 డయాబెటీస్ వస్తుందా? యా, ఫ్యామిలీ హిస్టరీలో ఉంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ది కాజ్ విచ్ మై ట్రిగర్ బికాస్ ఆఫ్ దిస్ లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ అన్హెల్దీ డైట్ విచ్ ఇస్ దేర్. సో దీనికి మేనేజ్మెంట్ ఏంటంటే మనము ఒబేసిటీ కానీ ఇవన్నీ ఏంటంటే జస్ట్ ఒక ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్. దిస్ ఈజ్ అ ఆటోఇమ్యూన్ కండిషన్ వేర్ no one knows the cause, but these are the only risk factors which we know. Adi okati manage cheyadame is the only solution, and along with it you will definitely need a medical treatment which homeopathy will be providing you safely and effectively without any side effects. డయాబెటీస్ అంటే కొంతమందికి షుగర్ డౌన్ అవుతుంది, హై అవుతుంది అని అంటూ ఉంటారు కదా డయాబెటీస్ పేషెంట్స్. హై అయ్యేది, లో అయ్యేది ఎట్లా తెలిసేది అసలు? ఇప్పుడు మనకి అంటే మనం ఇప్పుడు డయాబెటీస్ వచ్చింది అంటే వీక్లీ వీ హ్యావ్ టు బీ మానిటరింగ్ అవర్ లెవెల్స్, గ్లూకోజ్ ఎలా నడుస్తుంది. బికాజ్ ఇఫ్ యూఆర్ టేకింగ్ ఎనీ మెడికేషన్స్ మనం కంపల్సరీ తీసుకోవాలి. అంటే ఆ ఎంజీ సరిపోతుందా, ద మెడిసిన్స్ విచ్ దే ఆర్ గివింగ్ ఆ మెడిసిన్ సరిపోతుందా, గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఎక్కువ అవుతాయా తక్కువ అవుతాయా. బికాజ్ ఇఫ్ యూ టేక్ మోర్ మెడిసిన్ డెఫినెట్లీ యువర్ గ్లూకోజ్ లెవెల్స్ విల్ బి కమింగ్ డౌన్ మోర్. అంటే దాని ప్రకారంగా మెడికేషన్స్ ఇవ్వాలి. టైప్ 2 డయాబెటీస్ అంటే ఏంటి? టైప్ 2 డయాబెటీస్ ఈజ్ నథింగ్ బట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. అంటే ఏంటంటే ఇది మనకి మనకి ఇప్పుడు ప్యాంక్రియాస్లో ఏదైతే ఇన్సులిన్ సిక్రీట్ అవుతుందో అది మొత్తానికి సిక్రీట్ అవ్వదు, తగ్గిపోతుంది. లేదా ఎక్కువ అసలు మన బ్లడ్ వెజల్స్లో సిక్రీట్ అవ్వకుండా చేసేదాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. దాన్ని టైప్ 2 డయాబెటీస్ అంటారు. ఓకే, ఇప్పుడు టైప్ 2 డయాబెటీస్ కూడా అందరిలో వస్తుంది కదా మరి? అడల్ట్స్లో వస్తుంది, యంగ్ అడల్ట్స్లో కూడా వస్తుంది ఈ మధ్య. దట్ ఈస్ వాట్ ఐ సెడ్. డైట్ చేంజెస్ కానీ లైఫ్ స్టైల్ చేంజెస్ విచ్ వీఆర్ ఫేసింగ్ నౌ, దానివల్ల ఇప్పుడు అనేది వీ కెన్ సీ ఇన్ మెనీ పీపుల్ డెవలపింగ్ ఇట్. అంటే ఏజ్తో సంబంధం లేకుండా డయాబెటీస్ వస్తుంది కదా మరి, ఎప్పటికీ ఫాలోఅప్లో ఉండాలంటే కష్టం కదా, వాళ్ళకి సిమ్టమ్స్ అనేవి తెలియాలి కదా. సిమ్టమ్స్ వచ్చేసి మనకి ఇంక్రీజ్ ది థర్స్ట్, సడన్గా ఎక్కువ థర్స్ట్ అవ్వడం కానీ, బికాజ్ వీ కెన్ ఫైండ్ ఆల్ ది సిమ్టమ్స్ ఇన్ అదర్ డిజీజెస్ ఆల్సో. ఇట్ ఈస్ బెటర్ టు డూ అవర్ రెగ్యులర్ ఇన్వెస్టిగేషన్స్, అందులో తెలుస్తుంది. సిమ్టమ్స్ వచ్చేసి మనకి ఇంక్రీజ్ ది థర్స్ట్ ఉంటుంది, ఎక్కువ దాహం రావడం కానీ, ఎక్కువ యూరిన్ ఎక్కువ పాస్ అవ్వడం కానీ, లేదంటే ఫుల్ డల్నెస్, ఫెటీగ్ అంటే ఫుల్ డల్గా ఉండడం, టైర్డ్ ఫీలింగ్ ఉండడం, లేదా బ్లడ్ విజన్. అండ్ దిస్ మైట్ హ్యావ్ అదర్ కాజెస్ ఆల్సో. బట్ ఏంటంటే టు రూల్ అవుట్ వీ కెన్ డూ ది ఇన్వెస్టిగేషన్స్. ఫాస్టింగ్ గ్లూకోజ్ చెక్ చేసుకోవడం, పోస్ట్ ప్రాండియల్ గ్లూకోజ్ చెక్ చేసుకోవడం, HbA1c అనే టెస్ట్ ఉంటుంది. దాంట్లో ఏంటంటే త్రీ మంత్స్, అరౌండ్ 2 to 3 months బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ మెజర్ చేసే టెస్ట్ని HbA1c అంటారు. దానివల్ల మనకి తెలుస్తుంది గ్లూకోజ్ లెవెల్స్ ఎలా ఉంటాయి. ఇప్పుడు డయాబెటీస్ రాగానే అలోపతికి వెళ్తారు కానీ డైరెక్ట్గా హోమియోకి ఎవరు రారు కదా, ఎందుకు అని?
దట్ ఈస్ అ మిత్, దట్ ఈస్ అ టాబు. ఎందుకంటే ఫస్ట్లో అప్పుడు హోమియోపతి అంత పాపులర్ అవ్వలేదు కాబట్టి దే విల్ అంటే వీ కెన్ సే అవుట్ ఆఫ్ ఫియర్ కూడా ఏంటంటే వాళ్ళకి దట్ దే మై లీడ్ ఇన్ టు మోర్ కాంప్లికేషన్స్ అనేది అలోపతికి వెళ్ళిపోతారు. బట్ ఇన్ హోమియోపతి యూ విల్ బీ ఫైండింగ్ అ అడ్వాన్స్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్. ఏంటంటే వితౌట్ దీస్ మెడిసిన్స్ ఆల్సో యూ విల్ బీ హ్యావింగ్ అ సేఫ్ అండ్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్, ఇండివిజువలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది. బట్ ఇన్ అలోపతి వీ కాంట్ ఫైండ్ ఎనీ కాజెస్. మీకు డయాబెటీస్ ఎందుకు వచ్చింది అంటే they cannot rule out. But in homeopathy you will be having an individualistic approach, holistic approach. అంటే మీ డయాబెటీస్ని ట్రీట్ చేయకుండా ద కన్సిడరేషన్ పాయింట్స్ ఏముంటాయంటే హోలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది. అంటే మీ ఇల్నెస్ని కన్సిడర్ చేస్తారు, మీ కాన్స్టిట్యూషన్ని కన్సిడర్ చేస్తారు, ఎందుకు డెవలప్ అయ్యింది కన్సిడర్ చేస్తారు. అండ్ ఓన్లీ దిస్ క్యాన్ బి డన్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ డాక్టర్స్, వెల్ క్వాలిఫైడ్ డాక్టర్స్ విల్ బీ హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ టు కనెక్ట్ ఎక్కడ కనెక్షన్ ఉంటుంది, వాళ్ళకి ఎందుకు డెవలప్ అయింది అనేది, బికాస్ ఆఫ్ ద కేస్ హిస్టరీ అండ్ ఆల్ విచ్ వీ టేక్, డీటెయిల్ కేస్ హిస్టరీ విచ్ వీ టేక్, దట్ విల్ బీ హెల్పింగ్ అవుట్ అస్. డయాబెటీస్ ఐడెంటిఫై అయ్యాక ఇమీడియట్గా హోమియోకి వస్తే ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి? డెఫినెట్లీ యూ విల్ బీ నాట్ హ్యావింగ్, అంటే మీకు ఇప్పుడు డయాబెటీస్ అంటే అలోపతిలో లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది అని చెప్తారు. బట్ ఇన్ హోమియోపతి వీల్ నెవర్ టెల్ దట్ యూ హ్యావ్ టు టేక్ లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్. వెన్ వీ గివ్ ద అడ్వాన్స్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఏదైతే మేము ఇస్తున్నామో, ఇన్ దట్ యూ విల్ బీ క్యూరింగ్, అంటే డిపెండింగ్ ఆన్ ద ఫిజిషియన్ ఆల్సో, అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ విచ్ he will be giving, the advantage is it will be curing if the medicine is so effective and according to the immune response, according to the management which you are taking along with the homeopathic treatment, you will be finding natural healing within 6 months, 1 year, 2 years. It depends. ఓకే, ఆల్రెడీ వాళ్ళకి డయాబెటీస్ వచ్చి అలోపతి మెడిసిన్ వాడుతున్నారు అనుకోండి, వాళ్ళు ఇప్పుడు హోమియో తీసుకోవచ్చా? యా, డెఫినెట్లీ. అంటే స్టాప్ చేయాల్సి వస్తుందా అలోపతి మెడిసిన్? హోమియోపతికి అట్లా రెస్ట్రిక్షన్స్ అనేవి ఏముండవు. అంటే మా ట్రీట్మెంట్, ఆ ట్రీట్మెంట్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. సో ఇట్ ఈస్ నోవే రిలేటెడ్, అంటే దానికి దీనికి రిలేషన్ అనేది ఎక్కువ ఏముండదు. ఆ మెడికేషన్స్ తీసుకుంటూ ఈ మెడికేషన్ కూడా తీసుకోవచ్చు. బట్ ఆల్ ఆఫ్ అ సడన్ అది అలోపతిలో డయాబెటీస్ కనే కాదు, ఏ మెడికేషన్స్ అయినా ఆల్ ఆఫ్ అ సడన్ స్టాప్ చేస్తే విల్ బీ హ్యావింగ్ అదర్ ఎఫెక్ట్స్ బికాస్ ఆఫ్ ద మెడికేషన్. సో వాట్ విల్ బీ సజెస్టింగ్, అంటే మేము ఏం సజెస్ట్ చేస్తామంటే, యూ విల్ బీ మన హోమియోపతి స్టార్ట్ చేస్తూ యూ విల్ బీ టాపరింగ్ ద మెడికేషన్ విచ్ విల్ బీ గివింగ్ ఇన్ అలోపతి. అంటే మెల్లమెల్లిగా తగ్గించుకు రావచ్చు అండ్ యూ కెన్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ హోమియోపతి. అంటే కంప్లీట్గా హోమియోలో డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి ఎన్ని సంవత్సరాలైనా కానీ కంప్లీట్ క్యూర్ అవుతుందా? యా, డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ ద క్యూర్. దట్ ఈస్ వాట్ ఐమ్ టెలింగ్. ఇట్ డిపెండ్స్, అంటే మన పర్సన్ బట్టి కూడా ఉంటుంది, మన కాన్స్టిట్యూషన్ బట్టి ఉంటుంది, తను ఎన్ని ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నాడు, ఆల్ దీస్ పాయింట్స్ విల్ బీ ఇన్ టు కన్సిడరేషన్. అంటే తను ఎప్పటి నుంచి సఫర్ అవుతున్నాడు, ఏ మెడికేషన్స్ తీసుకున్నాడు, అంటే ఇప్పుడు అలోపతి మెడికేషన్స్ తీసుకుంటున్నాడు అంటే ఆ రెసిస్టెన్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో వీ హ్యావ్ టు కన్సిడర్ ఆల్ దట్ పాయింట్స్. హోమియోపతికి వచ్చాక 1 yearలోనే తక్కువ అవ్వడం, బికాజ్ ఆల్రెడీ ప్రీవియస్గా అలోపతి యూజ్ చేస్తున్నాడు కాబట్టి హిస్ బాడీ హ్యాస్ గాట్ రెసిస్టెంట్ టు దట్. సో అవన్నీ వీ హ్యావ్ టు పాస్ ఆల్ దట్ అండ్ వీ హ్యావ్ టు గివ్ ద ట్రీట్మెంట్. అట్లా ఉంటుంది. ఓకే, వీటితో పాటు ఎట్లాంటి డైట్ చెప్తారు? వీటితో పాటు డైట్ అంటే ఇప్పుడు జనరల్గా మనకి కాజ్ అయ్యేది ఎందుకు, ఒబెసిటీ వల్ల, దీనివల్ల అవుతుంది, అన్హెల్దీ ఫుడ్ వల్ల, అన్హెల్దీ లైఫ్ స్టైల్ వల్ల. సో మేనేజ్మెంట్ ఈజ్ మనము రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేసుకుంటే, వెయిట్ గెయిన్ అవ్వకుండా చూసుకుంటే, ద డైట్ విచ్ వీఆర్ ఫాలోయింగ్, షుగర్ ఇంటేక్ తక్కువ చేసుకొని అండ్ హై సాచురేటెడ్ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్స్ ఏవైతే తీసుకుంటున్నామో అవన్నిటి వల్ల ఏమవుద్ది అంటే ద గ్లూకోజ్ లెవెల్స్ విల్ బి ఇన్ నార్మల్. మెడిసిన్స్తో పాటు ఆ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి మనకి నార్మల్గా ఉంటాయి విత్ దీస్ మెడికేషన్స్. ఇందాక మీరు టైప్ 1 డయాబెటీస్ గురించి చెప్పారు కదా, పుట్టిన పిల్లల్లో ఇలాంటి డయాబెటీస్ ఉంటే వాళ్ళకి మెడికేషన్ తో తగ్గించగలమా? యా, డెఫినెట్లీ యూ విల్ బి హ్యావింగ్ ట్రీట్మెంట్ ఫర్ దాట్ ఆల్సో. పిల్లలకి ఎట్లా ఇస్తారు పిల్స్ అవన్నీ కూడా? పిల్సే ఇస్తారు, అట్లా ఏముండదు, పిల్స్ ఉంటుంది. అండ్ టైప్ 1 డయాబెటీస్, టైప్ 1 ఉన్నా టైప్ 2 ఉన్నా ఇట్ ఈస్ జస్ట్ ద టైప్ అంతే. ట్రీట్మెంట్ అనేది సేమ్ అందరికీ ఉంటుంది అండ్ ప్రతి ఒక్క కేసుకి డిఫరెంట్ అప్రోచ్ అనేది ఉంటుంది. ఇప్పుడు చైల్డ్కి వచ్చింది కాబట్టి ఎందువల్ల వచ్చింది, ప్రెగ్నెన్సీ హిస్టరీ తీసుకోవాలి, చైల్డ్కి ఎందుకు డెవలప్ అయింది, why he got triggered to get
దట్ డయాబెటీస్ అనేవి అవన్నీ కన్సిడర్ చేసుకొని దే విల్ బి వండర్ఫుల్ రెమెడీస్ ఈవెన్ టు ట్రీట్ చిల్డ్రన్. ఓకే, ఒక్కసారి వాళ్ళకి సడన్ గా స్వెట్ రావడం, సడన్ గా పడిపోవడం చేస్తూ ఉంటారు కదా డయాబెటీస్ ఎక్కువ అయినప్పుడు. సో ఇమీడియట్ గా వాళ్ళు ఏం చేయాలి ఇంట్లో ఉన్నప్పుడు, బయట రోడ్డు మీద ఉన్నప్పుడు? సో ఇట్లాంటి కేసెస్లో ఏం చేయాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు స్టెబిలైజ్ ద పేషెంట్ని స్టెబిలైజ్ చేసేసి తనకి ఎందుకు వస్తుంది, కాన్షియస్లో ఉన్నారా అన్కాన్షియస్లో ఉన్నాడా, ఫస్ట్ వీ హ్యావ్ టు గివ్ సమ్ వాటర్, కొద్దిగా వాటర్ ఇచ్చేసి దెన్ వీ హ్యావ్ టు టేక్ టు ద నియర్ బై హాస్పిటల్. దెన్ వాళ్ళు అన్ని ఫస్ట్ బీపీ చెక్ చేసుకొని ఇఫ్ పాసిబుల్ మనకి తెలిసిన వాళ్ళు ఉంటే బీపీ చెక్ చేయడం వస్తే అది చెక్ చేసుకొని, లేదా గ్లూకోజ్ లెవెల్స్ చెక్ చేసుకునే మానిటర్ ఉంటుంది కదా, ఆ గ్లూకోజ్ చెక్ చేసేది ఉన్నా చెక్ చేసుకొని వీ కెన్ రూల్ అవుట్ what he is having, లేదా nearby hospital we can take them and we can rule out by doing the reports. కొంతమంది చాక్లెట్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు, ఇప్పుడు చాక్లెట్స్ క్యారీ చేస్తూ ఉంటారు కదా, that is very related to diabetes. Yeah, they can carry, ఎందుకంటే కొంతమందికి గ్లూకోజ్ లెవెల్స్ అనేవి పడిపోతుంటాయి. డయాబెటీస్ ఇస్ హై లెవెల్, గ్లూకోజ్ అనేది ఎక్కువ అయితే డయాబెటీస్ అంటారు, షుగర్ లెవెల్స్ తక్కువ అయిపోతుంటాయి కొంతమందికి. సో దే కెన్ మేనేజ్ ఇట్ బై హ్యావింగ్ సమ్ చాక్లెట్స్ ఆర్ ఎనీ డ్రింక్స్ which will contain sugar. ఓకే, ఇప్పుడు అందరికీ వచ్చేస్తుంది కాబట్టి రాకుండా ఉండాలంటే డయాబెటీస్ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనం హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి అండ్ ద ఫుడ్ విచ్ వీఆర్ ఈటింగ్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోకుండా ప్రోటీన్ అన్నీ తీసుకొని, న్యూట్రిషియస్ ఫుడ్, ఫైబర్ రిచ్ ఫుడ్ ఇవన్నీ తీసుకొని వీ కెన్ మేనేజ్ ద లైఫ్ స్టైల్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.